మనకి చేను ధరమ్మటి. సో ధరలమ్మటి కనుక గమనిస్తే సో మనకి వచ్చే ఇగురు సో కాలిపోయినట్టు, సో ఆకులు వెనకాల బొబ్బరుగా, సో ఏదో నాకేసి సకింగ్ చేసినట్టు. దీనికి కారణం ఎర్రనల్లి, ఎల్లో మైటు రెండు కూడా కంబైండ్ అయ్యి దాని తర్వాత మనకి బ్లాక్ త్రిప్స్. సో వాటి అన్నిటికంటే ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ కంటే డేంజర్ ఏంటిది అంటే సో ఎల్లో మైటు, దాంతోపాటు ఎర్రనల్లి. సో ఈ రెండు వచ్చినప్పుడు మనకి ఇగుర్లు కాలిపోవడం. సో ఒకసారి గమనించండి. సో ఇగుర్లు కాలిపోవడం ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి నేను మార్చి స్ప్రే చేద్దాం అనుకున్నాను. ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ 24, 2025. ఈరోజు స్ప్రే చేసే ముందైతే మన చేలో ఈ ధరలమ్మడి మాత్రమే, ధరలమ్మడికి ఈ బాలువాల నుంచి 1, 2, 3, 4, 5 సార్లు ఈ రకంగా ఉండడం జరిగింది. సో స్టార్టింగ్లో ఇలా ఉండడం జరిగింది. సో చేలోకి వెళ్తే అంత ఉధృతంగా అయితే ఏం లేదు. సో ధరలమ్మడి మటుకి ఉంది దీని ఇంపాక్ట్. దీని తర్వాత మార్చి కొట్టిన తర్వాత మళ్ళీ బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలి. బ్లాక్ త్రిప్స్ మీరు గమనించండి, ఈ పూతలో దాదాపు అప్పుడే నవంబర్ కదా 24. సో ఎన్ని బయటకు వస్తున్నాయో మీరు గమనించండి, చూడండి జాగ్రత్తగా. సో బ్లాక్ త్రిప్స్ అనేది ఎంత దారుణంగా ఉన్నాయి అప్పుడే. సో ఇంత చిన్న మొక్క మీదే ఈ బ్లాక్ త్రిప్స్ అనేది ఇన్ని ఉన్నాయి అంటే సో మనం ఎప్పుడు కాపించాలి, ఎలా కాపించాలి, ఇప్పుడే దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే సో మనం ఎంత పెడతాము ఏంటి. చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయో. సో ఇది అందుకని మార్చి అనేది స్ప్రే చేస్తే ఈ దొప్పలు, ఈ ఆకుల వెనకాల ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంది, ఆ గీకేసినట్టు ఉండకుండా. మార్చి స్ప్రే చేసిన తర్వాత గరుడా 360 ఫాస్మేట్ కొడితే ఈ పూతలో ఉన్న బ్లాక్ త్రిప్స్ కంప్లీట్గా గరుడా 360 ఫాస్మేట్ కొడితే సో ఇన్ని ఉన్నాయి కదా, 15, 20 ఉన్న తర్వాత 1, 2కి వచ్చేస్తాయి. సో చాలా వరకు కూడా మీకు 5వ రోజు నుంచి గరుడా 360 ఫాస్మేట్ సో ఎలా ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కొట్టిన తర్వాత ఏ బ్లాక్ త్రిప్స్కి కూడా అంత ఇంపాక్ట్ చూపించదు, కానీ గరుడా 360 మటుకి చాలా వరకు కూడా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉండడం జరుగుతుంది. సో చూడండి ఒకసారి బ్లాక్ త్రిప్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. సో ఇది ఓవరాల్గా అయితే సో స్టార్టింగ్లో ఉన్నాయి. సో మిగతా మళ్ళీ ఇక్కడ గమనిస్తే తక్కువ అనమాట. సో ధరలమ్మడి మాత్రమే ఉందన్నమాట. ఓవరాల్గా అయితే ఇది గర్భ చేను. సో ఇప్పుడే పెరుగుతుంది కొంచెం. సో మళ్ళీ ఒక 10 రోజులతో దీన్ని సెట్ చేస్తాను. అది వీడియో తర్వాత చూపిస్తాను మీకు, గరుడా 360 ఎలా ఉంది, మార్చి ఎలా ఉందనేది. అదే ఇప్పుడు తింటే ఆ పోత ఇదే ఉంది, ఇంకా అది రాలిపోయేసిద్ది కదా. ఈ టైంలో కొట్టాలి, ఎక్కువ వాటర్ కొట్టాలి దీనికి. ఈ టైంలో కొడితే మొక్కకి ఏమవుతుందంటే ఆ పూతల్లో కూడా తొందరగా తగిలి చచ్చిపోవడం. అంటే 5 రోజుల తర్వాత, 4వ, 5వ రోజు నుంచి ఉధృతి తగ్గిద్ది. అసలు మొత్తం చావడం అంటే ఏముండదు. ఇక 70% ఆపడమే, 30% ఉంటూనే ఉంటుంది. మనం పైన స్ప్రే చేసిన తర్వాత 7వ రోజుకి కింద భూమిలో ఉన్నది తల్లి పురుగు పెట్టిన పిల్లలు మళ్ళీ బయటకు వస్తాయి. తల్లి పురుగు ఎట్లా ఉంటుంది? అసలు దానిలాగానే ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది. డేరా 2727 వంగిపోతుంది అప్పుడే కొమ్మలు. చెట్టు కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా. వాన దెబ్బ తినకపోతే ఈ పాటికి ఇదంతా ఓట పుట్టింది యాక్చువల్గా. వచ్చినాయి మొన్నటిదాకా లేవనుకుంటున్నా నేను. ఇంకా 10 రోజులకు 20 రోజులకు వస్తాయేమనుకున్నా. దేరా చూడు ఎట్ట కాసిందో మావా. దేరా 2727.
చింతకాయలు కాసినట్టు కాసినాయి. చీమలాగా ఉంది, సన్న చీమలాగా ఉంది. పడుతుంది పోత కానీ ఇది. అవును ఇదిగో అవును. ప్రతి పూలు ఉండేదా? ఏం కొట్టాలి దానికి? దానికా ఇప్పుడు మార్చి కొట్టి దాని తర్వాత గరుడ 360 ఫాస్మేట్ కొడతాం. ప్రతి పూలో ఉన్నాయంటే ఈ పూల్లో ఉన్న పిప్పొడి మొత్తం కూడా రాలిపిద్ది. అదే ప్రతి పూలో ఉంది, అది రాలిపి ఇది వడబడిపోయి రాలిపోయిద్ది. ఇంకా ఇగో ఇగో ఇవి వచ్చినాయి అంటే ఇంకెక్కడి నుంచి ఖర్చు పెరిగినట్టే మొత్తం. అంత డేంజర్ అదే. కాపు కానీ ఇది చెట్టు ఎంతసేపు ఎన్ని కొట్టినా 3 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు వడబడిపోయి ఉంటుంది ఇగుర్లు. బ్లాక్ ట్రిప్స్. ఇదంతా కూడా ఓవరాల్గా చేయనండి. సో దాని తర్వాత ఈ దర్లమ్మటి మట్టికి మొత్తం అలానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నల్లబడ్డాయి కాబట్టి వర్షానికి అక్కడ పై చేలో నుంచి ఇటు బడిపడి ఇటు వచ్చేసరికి ఇటు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో దీనివల్ల అలానే ఉండిపోయినాయి ఆ మొక్కలు. ఇక ఇప్పుడే పచ్చబడినాయి కాబట్టి కొంత ఈసారి స్ప్రేయింగ్కి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మనం 55 సార్ల ధ్రువ అనేది వేయడం జరిగింది హైజీనిక్స్ వాళ్ళది. అటువైపు ధీరా 2727 జిందాల్ వాళ్ళది వేయడం జరిగింది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో దాని తర్వాత అటువైపు మనకి బుల్లెట్లు, సో లావు వెరైటీలు అండ్ బుల్లెట్లు మేము కూడా కొత్తగా ఈ సంవత్సరం ఎంచుకోవడం జరిగింది. సో లావులు కూడా కొంత 3 ఎకరాలు ఉంటే మంచిది అనే అభిప్రాయంతో. సో స్టార్టింగ్ గమనించారు కదా. సో స్టార్టింగ్ మనకి తోట ఈ రకంగా ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం ఒక్కసారి గనక చెట్టుకు గమనిస్తే సో ఎన్ని కాయలు కాసింది అనేది, అంటే చాలా చిక్కటి కాపు, దాంతోపాటు కాయ సైజు బాగుంది, లెంత్ బాగుంది, సో కలర్ కూడా చాలా బాగుంది. మీరు గమనించండి, చాలా చాలా థిక్ కలర్ అయితే ఉండడం జరిగింది. సో కాప్ సెట్టింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేదనమాట. సో ఏ మొక్క చూసినా కానీ దగ్గర నుంచి ఎన్ని మొక్కలు చూసుకుంటూ వెళ్ళినా కానీ ఈ ధ్రువ అనేది మనకి కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో గమనించండి. సో ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసింది అనేది కూడా మీరు గమనించండి. సో అప్పుడే మనకి కొమ్మలు కూడా ఇరిగిపోతున్న పరిస్థితులు అయితే కనుక మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏదైతే మనకి వాలిపోయిన కొమ్మ కనుక గమనిస్తే చెట్టు ఇరిగిపోద్దేమో అనిపిస్తుంది అనమాట. సో అన్ని కాయలు కాసిందనమాట. సో చూడవచ్చు. ఇదంతా కూడా మనకి ప్రజెంట్ ఈ రకంగా ధ్రువ హైజీనిక్స్ వాళ్ళది ధ్రువ అయితే ఉండడం జరిగింది. సో ప్రతి కాయ కూడా కాపుగా మారడం జరుగుతుంది ఈ ధ్రువ. సో ఇప్పటికైతే బాగానే ఉంది. సో ఇప్పుడు మనం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. సో గత స్ప్రే అప్పుడు మనం జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టక ముందు అప్పుడు మీకు చూపించాను, కాపు ఏం లేదు, కొంత పెరుగుతుంది అని. సో దాని తర్వాత ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత మంచి కాప్ సెట్టింగ్ అనేది ఉంది. సో దాంట్లో మేము లూనా ఎక్స్పీరియన్స్ కూడా వేసుకోవడం జరిగింది. ఒకసారి హైడ్రోప్రో గోల్డ్ కూడా వేసామన్నమాట. సో దాంట్లో కాంబినేషనే. సో వేసిన తర్వాత హైడ్రోప్రో గోల్డ్ కూడా వేసిన తర్వాత నాకు బెటర్ రిజల్ట్ అనిపించింది అనమాట జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లోనే. సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లూనా ఎక్స్పీరియన్స్ హైడ్రోప్రో గోల్డ్ కొడితే సో కాప్ సెట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవన్నీ కూడా లెంత్ వస్తాయి ఈసారికి మీకు. సో కాప్ సెట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది అసలు అనమాట. సో మీకు ఎలా కాపు కాస్తుంది అనేది కూడా మీరు ఒకసారి తెలియజేయండి. సో ఇప్పుడైతే కనుక ఈ రకంగా ఉంది. సో ఇప్పుడు లైట్గా ధరల మటుకి మనకి అక్కడక్కడ ఎర్రనల్లి తగులుతుంది. సో రెడ్డిష్ కైగుర్లు కాలుతాయి అని చెప్పి మహర్షి స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇదైతే కనుక
ఈ రకంగా కాసిందనమాట. సో తోట అయితే ఈ రకంగా ఉంది ఓవరాల్గా అయితే మనం గమనిస్తే. సో ఒకసారి మనం ధీరా 2727 కూడా చూద్దాం, వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి ధీరా 2727. సో ఆ చివరి వచ్చేసరికి ధృవ అయితే తెక్కాపు కాసేసింది. సో ఇది ఈ చివరి వచ్చేసరికి మనకి ధీరా 2727 అనమాట. సో ధీరా 2727 అనేది మనకి ఈ రకంగా చెట్టు స్ట్రక్చర్ అయితే ఉండడం జరిగింది. సో మనం గనక గమనిస్తే సో ఇవి కూడా ఎలా కాసినాయి అనేది మీరు గమనించుకోవచ్చు. ధీరా 2727 కూడా సో ఎలాంటి చిక్కడి కాపు కాసింది. కాయ ఎరుపుదనం చూడండి ఒక్కసారి, కాయ ఎరుపుదనం కూడా చాలా కలర్గా, సో క్వాలిటీగా, లెంతీగా ఉండడం జరిగింది కింద బండి కాయ అయినప్పటికీ కూడా. సో ఇప్పటికీ మొన్న వర్షాలు దెబ్బతిన్న తర్వాత కోలుకొని ఇప్పుడే చాలామంది రైతులు మళ్ళీ కూడా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో ఇదైతే కనుక బాగుంది. సో ఎందుకంటే ఇది కాయ బరువు వస్తుంది మనకి. మామూలుగా ఒరిజినల్ యశస్విని టైపు ఏమవుతుందంటే కొంచెం యశస్విని టైపు సెగ్మెంట్లో ఉన్న ఏమో కొన్ని నల్లికి తట్టుకోలేవు. సో ఇవి ఏంటి అంటే కొంచెం ఒక 30% వరకు కూడా 40% వరకు కూడా నల్లిని తట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధీరా 2727. సో ఇప్పటికైతే మంచి కాప్ సెట్టింగ్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి మీకు చూడొచ్చు. సో కాప్ సెట్టింగు ఎలా ఉంది ఏంటిది అనేది కూడా. సో మొక్క పుట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం కాపు నిలబడడం జరిగింది కాబట్టి సో మనకి ఏంటంటే కింద నుంచి తేజ వెరైటీలు ఎప్పుడైతే కాసుకుంటూ వెళ్తాయో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటికైతే ధీరా 2727 అయితే ఈ రకంగా ఉండడం జరిగింది ఓవరాల్గా అయితే. సో ఒకసారి ఓవరాల్గా కూడా మీరు గమనించండి. సో చైన్ అయితే ఈ రకంగా ఉంది. కొమ్మకుళ్ళు వచ్చేసరికి ఎండిపోయిందనమాట. సో మనం ఎండిందా ఎండలేదా అంటే పచ్చి కొమ్మలు ఎప్పుడైతే వడబడుతున్నాయో అది కొమ్మకుళ్ళు పోనట్టు లెక్కగా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సో ఇది ఓవరాల్గా ధీరా 2727 అయితే. కొమ్మ ఇరిగింది. సో కొమ్మ కాయలు చూడండి, బాగుంది కాయ సైజు కానీ కలర్ కానీ బాగుంది. హాయ్ అండి, నమస్తే, నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ 24, 2025. సో మనకి చాలామంది రైతుల్ని ఇబ్బంది పడుతుంది ఎర్రనల్లి. సో ఆ ఎర్రనల్లిని మనం కంట్రోల్ చేయాలి. దాంతోపాటు తెల్లదోమ కూడా సకింగ్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ఎప్పుడు కూడా చిగుళ్ళు కాలిపోవడం అనే సమస్య మనకి డిసెంబర్ మధ్యలోనే రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నవంబర్లోనే మొదటి 2 వారాల లోపులోనే మనకి ఈ సమస్య వల్ల చాలామంది రైతుల్ని తోటల్ని ఇబ్బంది పెడుతుంది. కాప్ సెట్టింగ్ అవ్వకుండా, లేదంటే కనుక అది కంట్రోల్ అవ్వక ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా కానీ ఏ మాత్రం ఉపయోగం లేదన్నా 2 రోజులు ఇట్లా ఉంటుంది. మళ్ళీ 3వ రోజు నుంచి ఏం కొట్టాలో అర్థం కావట్లేదు, కొట్టి కొట్టి అలిసిపోయామని చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతుంది. సో అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సో మాకు ఉన్న పరిస్థితి, సో మేము ఏదైతే ఈ 6 ఎకరాల పొలంలో 5 ఎకరాలు మిరప తోట ఎంచుకోవడం జరిగింది. అటు వచ్చేసరికి మనకి ఒక 55 సార్లు వరకు వచ్చేసరికి ధృవ వేశాను. సో ధృవ హైజీనిక్స్ వాళ్ళది, అది కాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత ధీరా 2727 అనేది ఒక 90 సెంట్ల వరకు కూడా పడడం జరిగింది. దాని తర్వాత 341 ఒక 10 సార్లు వరకు కూడా మనకి ఇంట్లోకి. దాని తర్వాత బుల్లెట్లు అనేది వేసుకోవడం జరిగింది 3 ఎకరాలు. సో మొన్న తుఫాన్లో వేసాము. సో అది బుల్లెట్లు మీరు ఎవరైనా వేసారా? సో వేస్తే దానిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వేసాము 3-4 బుల్లెట్లు అనేది, 3-4 కానీ బుల్లెట్లు కానీ ఫస్ట్ టైం అనమాట వేయడం.
సో 341 శాంపిల్గా వేసాం. బుల్లెట్ మటుకి 3 ఎకరాలు వేయడం జరిగింది. ఒక నెల వరకు కూడా అవుతుంది బుల్లెట్లు కూడా వేసి మేము. సో పెసర్ తీసిన తర్వాత ఆ పెసర్ దాంట్లో అయితే వేయడం జరిగింది. సో టాపిక్లోకి వెళ్తే, సో మనం గతంలో వర్షం తగ్గిన తర్వాత కాప్ సెట్టింగ్ అనేది ఈ చేలో లేదు. సో అప్పుడు మనం జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ హైడ్రో ప్రో గోల్డ్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో మీకు పెట్టడం జరిగింది. సో దాని తర్వాత లూనా ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ పోలీసు లూనా ఎక్స్పీరియన్స్ కలిపి మరొక స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత బెట్టకొచ్చింది, ఏం చేయాలో అర్థం కాక తడి కట్టడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరిగి, సో మనకి తుఫానికి ముందు ఉన్న తోటల్ని మొత్తం కూడా కుగ్గదీసి మొక్కల్ని ఇబ్బంది పడతా భూమి మొత్తం కూడా గడ్డ కట్టడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మనం తడి కట్టిన తర్వాత ఫెర్టిలైజర్ 24-24 ఒక కట్ట, 10-26 ఒక కట్ట, సో ఈ రకంగా కలిపి సిఎంఎస్ అనేది ఒక ఎకరానికి 2 కట్టలు, ఒక కట్ట ఒక 5 kgల ప్యాకెట్ భూ కమాండర్. సో ఇవన్నీ కలిపి ఈ తడి మీద చల్లడం జరిగింది. సో ఇప్పుడే మనకి కనిపించడం జరుగుతుంది పైన కూడా. సో నా కాళ్ళ ముందు కూడా మీకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి గమనించుకోవచ్చు. సో ఫెర్టిలైజర్ అనమాట. సో ఇది చూడండి. సో ఇది ఫెర్టిలైజర్ చల్లడం అయితే జరిగిందనమాట. సో దీని తర్వాత ఇప్పుడు దర్లమ్మటి మొత్తం కూడా అక్కడక్కడ మనకి ఎరుపుడాలుగా, సో చిగుర్లు కాలిపోవడం. సో ఇదిగోండి ఈ రకంగా మనకి ముడత. సో ఈ రకమైన ముడత అనేది కొంత అక్కడక్కడ తగలడం జరుగుతుంది. అంటే తెల్లదోమ ఉంది, ఎర్రనల్లు ఉంది, ఎల్లో మైట్ ఉంది. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. దాంతోపాటు మొక్క ఎదుగుదల ఉండాలి, తడి పెట్టాం కాబట్టి. దాని తర్వాత మళ్ళీ కూడా కాప్ సెట్టింగ్ అనేది ఉండాలి. సో అలాంటి వాటికి ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది. సో అదే వచ్చేసరికి మహర్షి. సో ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది మహర్షి. సో ఇది వచ్చేసరికి తెల్లదోమ, ఎర్రనల్లి, ఎల్లో మైట్ని, దాంతోపాటు ఎక్కడైతే చిగుర్లు కాలిపోతున్నాయో ఆ చిగుర్లు కాలిపోయేదాన్ని కంప్లీట్గా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకునేదే ఈ మహర్షి. సో ఈ మహర్షి అనేది మనకి ఎల్లో మైట్ వల్ల మాత్రమే మనకి ఈ చిగుర్లు అనేది ఎక్కువగా కాలిపోవడం జరుగుతుంది. సో దాంతోపాటు మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే కనీసం 2-3 రకాల కాంబినేషన్లు తీసుకొని మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. సో అలాంటి అవసరం లేకుండా ఒకటే మనం తీసుకొని దీంట్లో ఏదైనా M45 ఒక 400 గ్రాములు కలుపుకొని, సో దీంట్లో కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ మహర్షి అనేది మనకి కాప్ సెట్టింగ్ ఉంటుంది, మొక్క నలుపుకు రావడం జరుగుతుంది, ఇగుర్లు కాలిపోవడాన్ని కంట్రోల్ చేస్తుంది, తెల్లదోమని కంట్రోల్ చేస్తుంది, మనకి మొక్క అనేది ఎదుగుదలకి ప్రేరేపిస్తుంది, కాప్ సెట్టింగ్ ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకంగా ఒకసారి స్ప్రే చేయండి. సో నేను కూడా ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. దీంట్లో మహర్షిలో వచ్చేసరికి 2 ఉండడం జరుగుతుంది. మహర్షి అనేది ఒక 250 ml, ఇది ఒక బకెట్లో. దీంట్లో పౌడర్ వచ్చేసరికి ఒక ఇది పౌడర్ ఒకటి ఉంటుంది. సో ఈ పౌడర్ అనేది ఒక బకెట్లో. సో ఈ రెండింటిని కలిపి, సో ఎక్కడైతే సపరేట్ బకెట్లో ఈ మహర్షి ప్లస్ అనేది 2 బకెట్లో సపరేట్గా కలుపుకొని దీంట్లో ఒక M45 లాంటిదో మీకు నచ్చిన ఏదైనా ప్రాబ్లం ఉంటే తెగులు మందు కనుక కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో అంతకు మించి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కనుక మీకు స్ప్రే చేస్తే మొత్తం కూడా ఎర్రనల్లి కాలిపోయే దాన్ని సమర్థవంతంగా ఈ మహర్షి అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో నాకు కూడా నేను ముందు జాగ్రత్తగా తెల్లదోమ ఉంది, ఎర్రనల్లు ఉంది, చివర్లు కూడా కాలిపోతున్నాయి దర్లమ్మటి, సో మందళ్ళు. సో దానికోసం మనకి పొలం మీద దాడి చేయకూడదు అనే ఉద్దేశంతో నేను మహర్షి అనేది ఈరోజు స్ప్రే చేయడానికైతే తీసుకురావడం జరిగింది. సో నేను ఓవరాల్గా కాప్ సెట్టింగ్ కానీ, సో చెట్లు కానీ, సో ఎలా ఉంది మా పొలం అనేది ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ మహర్షి స్ప్రే చేసిన తర్వాత బ్లాక్ థ్రిప్స్కి, సో ఎక్కడైతే మళ్ళీ కూడా ఈ చిగుర్లు కాలిపోయే దాన్ని కంట్రోల్ చేశామో దీని తర్వాత మళ్ళీ కూడా గరుడా 360 ఫాస్మేట్ గనక స్ప్రే చేస్తే ఈ 2 స్ప్రేలతో మీకు మొత్తం కూడా చిగుర్లు కాలిపోయేది కంట్రోల్ చేస్తుంది, తెల్లదోమ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మహర్షితో ఇక్కడ బ్లాక్ థ్రిప్స్ని అధికంగా కంట్రోల్ చేయాలంటే గరుడా 360 ఫాస్మేట్ మాత్రమే. అన్ని మందులతో కంపైన్ చేస్తే గరుడా 360 ఫాస్మేట్ మాత్రమే మనకి బ్లాక్ థ్రిప్స్ని అధికంగా కంట్రోల్ చేస్తుంది. దానికి ముందుగా మనం ఎల్లో వైట్ని, దాంతోపాటు తెల్లదోమని, మిగతా అన్ని ప్రాబ్లంని సార్ట్ అవుట్ చేసేదే ఈ మహర్షి. సో ఈ 2 స్ప్రేలు కనుక మీరు స్ప్రే చేయగలిగితే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కాప్ సెట్టింగ్ అవుతుంది, మొత్తం కూడా మనకి చేను కూడా మళ్ళీ కూడా మన చేతిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి మంచి వీడియోతో, మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఓవరాల్గా తోట అయితే ఈ రకంగా ఉంది. సో కాప్ సెట్టింగ్ అయితే
ధీరా 27 బాగుంది. సో ధృవ కూడా హైజీనిక్స్ వాళ్ళది కూడా ధృవ కూడా చాలా చిక్కటి కాపు. సో దీంతో కంపైన్ చేస్తే ఒక 10% బెటర్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడే మనం కంపైన్ చేయలేము, ఎందుకంటే నిన్నటి వరకు కూడా వర్షాలు విపరీతంగా పడి ఈ జాళ్ళు ఇగో చూడండి సో ఎట్లా అయిపోయిందో. సో పొలాలు పైనుంచి కూడా మనకి నీళ్ళు రావడం జరిగింది. సో ఇప్పుడు తడి పెట్టాం కాబట్టి ఇప్పటి నుంచే మనకి తోట అనేది, అంటే ఇప్పుడు 60 రోజుల తోటగా మనం పరిగణించాలి. ఇప్పుడు వరకు 10 క్వింటాల వరకు కాపు కాసినా దీన్ని మనం లెక్కలో వేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంత సమర్థవంతంగా ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకుంటుంది, త్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటుంది, సో ఎలా ఉంటుంది రేపు ఫ్యూచర్ అనేది గమనించుకొని దానికి తగ్గట్టు మనం అయితే కనుక రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక సో ఎర్రనల్లి మీ ఏరియాలో ఉందా లేదా, సో మీ తోటలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.